మక్తల్లో దారుణం. బీమా చేయించి చంపేశారు. అమ్మో! ఎంత దారుణానికి ఒడిగట్టారు. ఒళ్ళు గగ్గురు పుట్టించే సంఘటన నారాయణపేట జిల్లాలో చోటు చేసుకుంది. బీమా చేయించి 50 లక్షల రూపాయలు బీమా సొమ్మును కాజేయాలని దురాశతో పథకం ప్రకారం హత్య చేశారు. హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి తప్పించుకోవాలని ప్రయత్నించారు నిందితులు. హత్య కేసు మక్తల్ పోలీసులు ఛేదించారు. నారాయణపేట డీఎస్పీ లింగయ్య కేసు వివరాలను విలేకరులకు వెల్లడించారు. మరికల్ మండలానికి చెందిన రైతు బోడి రాజును నిందితులు అల్లం నాగరాజు, సిరిగిరి భాను ప్రకాష్, అన్నంపల్లి భాస్కర్లు ముందస్తు ప్రకారం బోడిరాజును తమ వెంట తీసుకెళ్లారు. బోడిరాజు పేరుపై ఉన్న సుమారు 50 లక్షల రూపాయల జీవిత బీమా పాలసీ ఉండటంతో ఆ డబ్బును పొందాలనే ఉద్దేశంతో నిందితులు కుట్ర పన్నినట్లు డీఎస్పీ లింగయ్య వెల్లడించారు. పథకం ప్రకారం రాజుకి అధికంగా మద్యం తాగించి సామాన్పల్లి గ్రామ శివారులో కట్టెలు మరియు రాళ్లతో దాడి చేసి హత్య చేశారు. అనంతరం ఈ ఘటనను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నంలో భాగంగా గాయపడిన రాజును భాను ప్రకాష్ కు చెందిన కారులో హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లుగా నిర్ధారించారు. మృతుడి కుటుంబ సభ్యులకు రోడ్డు ప్రమాదం జరిగిందంటూ చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లుగా తప్పుడు సమాచారం ఇచ్చారు. ఈ సంఘటనలో అల్లెం నాగరాజు, భాను ప్రకాష్, ఆనంపల్లి భాస్కర్లపై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. కేసును వేగంగా ఛేదించి వాస్తవాలను వెలికి తీసిన మక్తల్ సిఐ రామ్లాల్, ఎస్ఐ రాజు, ఏఎస్ఐ శంకరయ్య, కానిస్టేబుల్స్ అశోక్, నరేష్, శ్రీకాంత్ తో పాటుగా దర్యాప్తు బృందంలోని పోలీసులు, అధికారులను, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. అదే రోజు రాత్రి అక్కడ అడ్మిట్ చేయించారు. ఏది రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించడానికి. అది చివరకు మేము గట్టిగా విచారించగా వీళ్ళు అతని బీమా సొమ్ముని 40 lakhs కాజేయడం కొరకు, ఇతను ఆర్థిక కష్టాల్లో ఉండే నాగరాజు బీమా సొమ్ము చేయడం కొరకు భానుప్రకాష్ చెందిన కారులో భాస్కర్ ముగ్గురు కలిసి హత్య చేశారు. దాంట్లో మనం ఈరోజు వాళ్ళని ముగ్గురు కూడా అదుపులో తీసుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర దానికి ఉపయోగించిన కట్టెలు అండ్ రాళ్ళు స్వాధీనం చేసుకోవడం జరిగింది. వాళ్ళు ట్రాన్స్పోర్ట్కి వాడిన కార్ను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీంట్లో ఏంటంటే ఇతనికి చరిత్ర ఉందన్నమాట. నాగరాజుకి ఏంటంటే ఎవరైనా అనారోగ్యంగా ఉన్నట్లయితే ఆర్ఎంపీ డాక్టర్ వాళ్ళతోటి టచ్లో పెట్టుకొని గతంలో కూడా 1-2 కేసులు బీమా సొమ్ము కొరకు అంటే సహజంగా చనిపోతే కూడా యాక్సిడెంట్లో చనిపోయాడని చెప్పేసి అని, స్నేక్ బైట్తో చేసిందని చెప్పేసి అని చేసినట్లుగా తెలుస్తుంది. దాన్ని కూడా మేము విచారణ చేస్తున్నాం. ప్రస్తుతానికైతే వీళ్ళని ముగ్గురు నిందితులు కూడా అదుపులో చేస్తున్నంటే యాక్సిడెంట్ కాకపోయినప్పుడు కూడా కేవలం యాక్సిడెంట్ అని చేసినట్లయితే ప్రమాదవశాత్తు జరిగిందని చెప్పి యాక్సిడెంట్గా జరిగిందని చెప్పేసి అని బీమా సొమ్ములు కాజేయడానికి పథకం ప్రకారం హత్య చేశారు. వీళ్ళందరినీ మక్తల్ సిఐ రామ్లాల్ ఆధ్వర్యంలో మక్తల్ ఎస్ఐ రాజు అండ్ టీమ్ ఏఎస్ఐ శంకర్ ఇంకా మిగతా టీం వాళ్ళ మక్తల్ సర్కిల్ టీం బాగా పనిచేశారు. వాళ్ళకు తొందరగా కేసులు చేయించిన వాళ్ళందరికీ కూడా రివార్డ్ అది చేయడం జరుగుతుంది. ప్రత్యేకంగా ఇచ్చి దాన్ని మా గవర్నమెంట్ ఎస్పీ గారు కూడా వాళ్ళని అభినందిస్తున్నారు. వీళ్ళని ఈరోజు కోర్టుకు మనం ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. తేదీ 4వ తారీఖు నాడు ఈ నెల జూన్ 4th నాడు బోడి అనురాధ అని చెప్పేసి ఆమె మరికల్ విలేజ్ చెందిన ఆమె తన భర్త దండు చౌరస్తాలో ఒక సోనెట్ కారు గుద్దడం వల్ల, రోడ్ క్రాస్ చేస్తుంటే సోనెట్ కారు గుద్దడం వల్ల చనిపోయిందని చెప్పేసి మక్తల్ పోలీస్ స్టేషన్లో దరఖాస్తు చేయడం జరిగింది. దానికి సంబంధించి మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్న క్రమంలో ఆ సోనెట్ కార్ డ్రైవర్ని ఎవరైతే సోనెట్ కార్ ఓనర్ ఉన్నారో భానుప్రకాష్ అతన్ని మన ఎస్ఐ ఈరోజు ఉదయం మక్తల్ ఎస్ఐ రాజు అతన్ని పట్టుకొని పోలీసులను విచారించగా విస్తుపోయే విషయాలు తెలిసినాయి అనమాట. ఏంటంటే అతను యాక్చువల్గా యాక్సిడెంట్ కాలేదు. అతను దాంట్లో కార్లో ఉన్న రక్తం బట్టలు అవి చూసిన తర్వాత ఏంటి అంత తర్వాత తాను తర్వాత తన ఫ్రెండ్ అయిన నాగరాజు అండ్ మరో ఫ్రెండ్ అయిన భాస్కర్ ముగ్గురం కలిసి మేము ఇతను చనిపోయిన వ్యక్తి రాజు అనమాట. 44 years ఉంటాయి. అతను మరికల్. అతని పేరు మీద ఆల్రెడీ ఒక 2,000కు ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టారు. 40 lakhs ఇన్సూరెన్స్ ఉండే. ఆ ఇన్సూరెన్స్ డబ్బుల్ని అతను యాక్చువల్గా కాజేయడం కొరకు
రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారు కానీ యాక్చువల్గా అతను ఈ జక్లేరు శివార్లో ఒక వాగులో తీసుకెళ్లేసి 3వ తారీఖు నాడు సాయంత్రం ఈ రాజుకు కొంచెం మద్యం అలవాటు అతన్ని తాపి ఆ, అతన్ని కట్టెలతో కొట్టి అండ్ రాళ్లతో కొట్టి చంపేశారు. కొన ఊపిరితో ఉన్న వ్యక్తిని ఆన్ ది వేలో వీళ్ళే హాస్పిటల్లో షిఫ్ట్ చేయాలంటే మక్తలు కానీ లేకపోతే ఆన్ ది వేలో మహబూబ్నగర్ తీసుకెళ్ళొచ్చు. కానీ వీళ్ళు డైరెక్ట్ వీళ్ళందరూ అతన్ని రాజుని చంపిన తర్వాత అతన్ని డైరెక్ట్ ఉస్మాన్ హాస్పిటల్ తీసుకెళ్ళారు.